తెలంగాణకు నదీ జలాల విషయంలో బీఆర్ఎస్ హయాంలోనే తీవ్ర అన్యాయం జరిగిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గోదావరిపై కట్టిన కాళేశ్వరం కుప్పకూలిందని తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిటీ ముందు వాస్తవాలు ఏంటో ఒక్కొక్కరు బయటికి వచ్చి చెప్తున్నారని అన్నారు. గోదావరిపై కాంగ్రెస్ కట్టిన ఏ ఒక్క ప్రాజెక్టు ఈ రోజుకు చెక్కు చెదరలేదని ఎంపీ చామల తెలిపారు. కవిత గారు అన్నగారు మీ బావగారి వరుస అయిపోయి మీ వరుస వచ్చినట్టుంది. అలా ప్రభుత్వంపై విషం చిమ్మే అటువంటి కార్యక్రమం. మీరేదో కాంగ్రెస్ ప్రభుత్వానికి గోదావరి కృష్ణా జలాలపై చిత్తశుద్ధి లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు ఈ రోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఎక్కడో మాట్లాడినట్టు. కాళేశ్వరం ప్రాజెక్టు, మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మేరానగా ధీరుడిలా, అంటే మగధీరుడిలా ఏదో మీరు చెప్తున్నారు. ఇందాకేదో మీ కవిత్వంలో నిలబడింది అని చెప్తున్నారు. అది నిలబడలే, పేకలలాగా కుప్ప కూలిపోయింది. మీరు మధ్యన జైల్లో బిజీ ఉన్నప్పుడు, అరెస్ట్ అయ్యి బిజీ ఉన్నప్పుడు, లేకపోతే పేపర్లు మీరు చదవకనో మీకు తెలవనట్టుంది. ఘోష్ కమిటీ, విచారణ కమిటీ ముందు అధికారులు, ఇంజనీర్లు, అధికారులు అలాగే కన్స్ట్రక్షన్ కంపెనీలు వాస్తవాలు చెప్పే దీనికి ఈ కాళేశ్వరం కూలిపోవడానికి కారణం ఎవరు? శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, దేవాదుల, నిజాం సాగర్, సింగూర్, అప్పర్ మానేర్, లోవర్ మానేర్, మిడిల్ మానేర్ 1935 నుంచి మొదలు పెడితే 2004 దాకా కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి గోదావరి జలాల మీద ప్రాజెక్టులు ఏవి కూడా కూలిపోలే. మీ హయాంలో మీరు 1,50,000 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్